తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన మధ్య ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, నవలాకారిణి షహనాజ్ గారు ఉన్నారు. వారితో ఇవాళ ముఖాముఖిని కొనసాగిద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. మీరు అద్భుతమైన కథలు రాస్తున్నారు, నవలలు రాస్తున్నారు. మరి మొట్టమొదట మీరు ఎప్పుడు రచనను ప్రారంభించారు? అంటే రచన చేయాలని ఎప్పుడు అనిపించింది మీకు? ఇంకా మొదట్లో చెప్పాలంటే నాకు రచనాశక్తి అనేది ఆ దేవుడిచ్చిన వరం అని చెప్పాలి. గాడ్ గిఫ్ట్ అది. అదేది చిన్నప్పటి నుంచి నాకు చాలా చిన్న వయసులోనే చదువు అబ్బింది. 5 భాషల్లో కూడా ప్రవేశం జరిగింది. చిన్న వయసులోనే మీరు చదువుకున్నారు. బట్ ఎప్పుడు ఈ రచన చిన్నప్పటి నుంచి అదే పుస్తకాలంటే పుస్తక పఠనం ఎక్కువ పిచ్చి అన్నమాట. పుస్తకం కనిపిస్తే వదిలేదాన్నే కాదు. చిన్న వయసులో నుంచే పుస్తకం కనిపిస్తే చాలు. మామూలుగా పిల్లలు ఏమంటారు ఆట వస్తువులు లేకుంటే ఏదన్నా బట్టల గురించి గౌన్ల గురించి నేను మటుకు ఎవరింటికన్నా పోస్తే పుస్తకాలు కనిపిస్తే చాలా సంతోషం వేసేది. ఆ పుస్తకం తీసుకుని చదువుకునేదాన్ని. అంటే చదువుతూ ఏ పుస్తకం కనిపించినా పత్రికలు తెలుగు అనే చిన్నప్పటి నుంచి తెలుగు సాహిత్యం అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే నేను రాయలసీమలో కదా, అనంతపురం మాది. అక్కడే తెలుగు భాష నేను చదివింది. చిన్ననాడు ఎలాంటి పుస్తకాలు చదివేవాళ్ళు? ఎలాంటి కథల పుస్తకాలు, నవలలు పెద్దవాళ్ళు చదువుతారే. ఆ రోజుల్లో చందమామ, బాలమిత్ర లాంటి అవి కూడా చదివేదాన్ని. పెద్దవాళ్ళు చదువుతారే నవలలు, కథలు, అది కూడా చదివేదాన్ని అనమాట. అలా చదువుతూ రచన చేయాలని వచ్చి ఆటోమేటిక్గా దేవుని దయ వల్ల నాకు రచన శక్తి. మేడం, మీ యొక్క రచనలు తర్వాత మీ నవలలు, కథలు వాటిని తెలుసుకునే ముందు మీ యొక్క జీవిత నేపథ్యం గురించి తెలియజేయండి. మా తండ్రి గారి తరపు గురించి అంటే మా తండ్రి వాళ్ళు మా పూర్వీకులు తలమర్ల అని గ్రామం ఉంది అనంతపురం డిస్టిక్లో. అక్కడే వాళ్ళంతా వ్యవసాయం చేసుకునేవాళ్ళు. మళ్ళీ అక్కడి నుంచి మా తండ్రి గారు ఉద్యోగరీత్యా ఇట్లా వచ్చేసినారు అనమాట. మా తండ్రి గారు రోషన్ సాబ్ అని చాలా ఫేమస్ ఆ రోజుల్లో. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి ఎస్పీగా ఉండి డిఐజీగా రిటైర్డ్ అయినారు అనంతపురంలో. అరవింద నగర్లో ఉండేవాళ్ళు. నేను అదేమో నా చిన్నప్పటి నుంచి మా తాతగారింట్లోనే పెరిగాను అనమాట. పుట్టి పెరిగాను. ఆ రోజుల్లో ఆయన కూడా మా తాతగారు కూడా రచనలు చేసేవాళ్ళు. ఆయన 2-3 పుస్తకాలు రాశారు. పోలీస్ అండ్ ఐ అండ్ మై వైఫ్ అనే పుస్తకాలు రాశారు. అట్లా నాకు కూడా చూసి అనిపించింది సార్. చిన్నప్పటి నుంచి ఎంతవరకు చదువుకున్నారు మేడం? నేను నా విద్యాభ్యాసం ఎక్కువ ధర్మవరం, హిందూపురంలో జరిగింది. ఎస్ఎల్సి మళ్ళీ దూర విద్య ద్వారా BA, MA కూడా చేశాను. కానీ తెలుగు లిటరేచర్, ఇది సోషియాలజీ చేశాను. కానీ కంప్లీట్ కాలేదు. MA SK యూనివర్సిటీ ద్వారా MA తెలుగు సాహిత్యం చదువుకున్నాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రాశాను పరీక్షలు. మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించుకోలేదు రచనా వ్యాసంలో. తర్వాత మీరు ఏదైనా ఉద్యోగం చేయాలని మీరు ఏమైనా ప్రయత్నం చేయలేదా? లేదు సార్, గృహిణిగా హౌస్ వైఫ్. నాకు 1970లో పెళ్ళి అయింది. మీరు అక్కడ మా ఆయన బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేసేవారు. అంతే. అప్పటి నుంచి నేను ఎక్కువగా ఫ్యామిలీకే ఎక్కువ ఇచ్చేస్తాను అనమాట. గృహిణిగా ఉంటూనే మరో పక్క రచన చేస్తున్నాను. ఫస్ట్ 1980 నుంచి రాస్తున్నాను సార్. నా మొట్టమొదటి కథ ఆంధ్రభూమిలో వచ్చింది 1980లో. 1980లో ఆంధ్రభూమిలో వచ్చింది త్యాగం అనే కథ. త్యాగం అప్పటి నుంచి అన్ని దినవార పత్రికల్లో అన్ని వస్తున్నాయి సార్. జ్యోతి, విపుల, ఇంకా గీటురాయి, అనుపమ, అన్ని దాదాపు అన్ని. చాలా పత్రికల్లో చాలా సీరియల్స్ కూడా రాశారు. ఆంధ్రభూమిలో కావచ్చు, గీటురాయి పత్రికలో పత్రికలలో. అవి తర్వాత నవలలుగా కూడా వచ్చింది సార్. నవలలు కూడా రాశాను. మౌన పోరాటం వచ్చింది. అవును. మీ మొట్టమొదటి కథల సంపుటి మౌన పోరాటం సార్. మౌన పోరాటం. మౌన పోరాటం అనేటువంటి ఇతివృత్తం ఏంటి మేడం? ఇతివృత్తము ఒక మహిళ యొక్క జీవితం సార్. ఆమె మౌనంతోనే తన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినా పోరాడుతుంది అన్నమాట. పోరాడి గెలుస్తుంది. అట్లా ఆమె జీవిత నేపథ్యం గురించి నా కథలన్నీ అట్లే ఉంటాయి సార్. మహిళల సమస్యలే. మహిళల యొక్క సమస్యలు, మహిళలు ఏ విధంగా అయినా సరే జీవితంలో పోరాటం చేస్తూ మరి ఈ పురుషాధిక్య సమాజాన్ని ఎదిరిస్తూ జీవించాలనే సందేశం ఇస్తూ ఉంటాయి. మరి అప్పటి నుంచి మీరు మొత్తం ఎన్ని కథలు రాసి ఉంటారు, ఎన్ని నవలలు రాసి ఉంటారు? 200 పైగా రాసాను. ఇంకా అప్పుడే ఇంకా ఎక్కువే సార్. ఎక్కువ ఎన్ని ఏళ్ళు, 40 ఏళ్ళు కదా దాదాపు నేను రచనా వ్యాసంగం కాబట్టి అన్ని
పత్రికల్లో వచ్చినాయి కథలు. మీ 40 ఏళ్ళలో ఒక 200 కథలు, పైనే అనేకమైన కథలు. 200 పైనే రాశాను సార్. 3 నవలలు, మౌన పోరాటం, ఉమ్, మానస బాంధ్యం, ఉమ్, ఇంకా ఇది ఆశ్రయం, ఉమ్. ఇంకోటి అనువాద నవల కూడా దీపం, అది త్వరలో వస్తుంది సార్, ప్రింట్ అయి వస్తుంది. ఇప్పుడు ఆశ్రయ నవలలో కూడా మీరు ఒక స్త్రీ స్త్రీ జీవితాన్ని గురించి చిత్రీకరించారు. అంటే స్త్రీల పట్ల స్త్రీలు ముఖ్యంగా మీరు అన్ని వర్గాల స్త్రీలు పట్ల కూడా రాస్తున్నారు. ఒక మైనారిటీ నేపథ్యంలో అంటే మైనారిటీ స్త్రీల గురించి రాసిన కథలు ఎన్ని ఉంటాయి? ఉంటాయి, చాలా ఉన్నాయి సార్. గీటురాయలు వచ్చాయి, అనుపమ అని కూడా ఉంది, మంత్లీ మ్యాగజైన్. దాంట్లో కూడా స్త్రీల గురించే. అనుపమ మహిళా పత్రిక, మహిళల గురించే రాస్తుంటాను సార్. అంటే నా కథల్లో నేను ఇచ్చే సందేశం అంటే ఆడవాళ్ళు ఓర్పుతో సహనంతో జీవితం సాగించి గెలవాలి, కానీ అది ఎదిరించి అట్లా చేయకూడదని, హక్కుల గురించి ఎట్లా పోరాడతారో బాధ్యతలు కూడా ఉంటాయని నా ఉద్దేశం. మరీ హక్కులు ఉన్నాయని చెప్పి ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకూడదు సార్. నాకు హక్కులతో పాటు కుటుంబ బాధ్యతలు, మర్యాద, గౌరవ మర్యాదలు గురించి ఆలోచించాలి అని మీ కథలు సందేశం ఇస్తుంటాను సార్. మేడం, మీరు ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి, అంటే ఆ రోజుల్లో ముస్లిం అంటే కుటుంబాల్లో ఆడపిల్లల్ని చదివించేది చాలా తక్కువగా ఉంది. అంటే మామూలుగా చదువుకున్న కుటుంబాలు అయితే కొంతమంది చదివించేవాళ్ళు. ఆనాటి పరిస్థితులు ఎలా ఉంది? మా కుటుంబ నేపథ్యం గురించి అంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ సార్. మా అమ్మకు ఇప్పుడు 96 ఇయర్స్. ఆమె ఆ రోజుల్లోనే బాగా చదువుకుంది సార్. బ్రిటిష్ కాలంలోనే. ఇప్పుడు ఇంగ్లీష్లో బాగా అనర్గళంగా మాట్లాడుతుంది అన్నమాట మా అమ్మ. మా పిన్నమ్మలు వాళ్ళంతా మా తాత బిడ్డలు కదా, వారు ఆ రోజుల్లోనే మంచి కాన్వెంట్లో అని చదివేవాళ్ళంట. 96 ఇయర్స్ ఆమె చదువుకుంది. ఇంగ్లీష్ చదువుతుంది, తెలుగు, ఉర్దూ చదువున్నారు. బ్రిటిష్ కాలంలో చదువుకున్నారు కదా. మా ఇంట్లో అంతే. మా నాన్న బాగా ట్యూషన్లు పెట్టేవాడు, బాగా చదివించేవాడు. SLC కూడా నేను ప్రైవేట్గా చదివాను. BA అంటే పెళ్లి తర్వాత, డిగ్రీ పెళ్లి తర్వాత చేశాను అనమాట. MA కూడా పెళ్లి తర్వాతనే చేశాను అనమాట. అట్లా జరిగింది సార్. మాది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మాకు ఇంపార్టెన్స్ ఇస్తారు. మా బంధువుల్లో కూడా చాలా మంది అమ్మాయిలు ఫారిన్లో వెళ్ళి ఒంటరిగా చదువుతున్నారు. జర్మనీకి వెళ్ళారు, అమెరికా వెళ్ళారు. చాలా మంది అంటారు కదా, ఏదో ముస్లిమ్స్ని అణగదొక్కుతారు, చదివించరు, పరదాలో ఇది అణగదొక్కుతారని. అట్లేం లేదు సార్, అట్లేం లేదు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో కాలానుగుణంగా మార్పులు వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. ఒంటరిగా పోయి చదువుతా ఉన్నారు సార్ ఆడపిల్లలు. జర్మనీ ఏంది, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా అంతా వెళ్ళి చదువుతా ఉన్నారు ఆడపిల్లలు. ఈ నేపథ్యంలో మీరు రాసినటువంటి కథలకు ఎలాంటి స్పందన వచ్చిందని మీరు భావిస్తున్నారు? మంచి స్పందన వస్తుంది సార్. చాలా ఇది ఇస్తారు. ఎక్కడ వెళ్ళినా సాహిత్య సభలకు అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. కథలు చదివాము. పత్రిక వాళ్ళు అయితే నాకు కీటిరాయి అప్పుడు వాళ్ళు ఫోన్లు చేస్తారు కథలు పంపించమని. వాళ్ళ కోసమైనా రాస్తుంటాకు. తీరిక లేకున్నా, ఆరోగ్యం బాగా లేకున్నా అడుగుతున్నారని వాళ్ళు ఫోన్లు చేస్తారు, చెప్తా ఉంటారు, మేడం కథలు పంపించండి అని. ఆంధ్రభూమిలో మీ నవల ఒకటి వచ్చింది, అదే మానస బాంధ్యం. అది కూడా దానికి రెస్పాన్స్ ఎలా వచ్చింది? చాలా బాగా వచ్చింది సార్, చాలా బాగా. అది ఏంటి అంటే భార్యాభర్తలు విడిపోతారు అన్నమాట. విడిపోయి కూడా వాళ్ళు మనుషులు వేరే కావన్నమాట. వాళ్ళు ఒకరి కోసం ఒకరు ఇది చేస్తుంటే దాని మానస బాంధవం అంటే అర్థం అదే అన్నమాట. మనుషులు వేరైనా మన మనుషుల బాంధవం విడిపోలేదు అని. అతను చూస్తూ ఉంటాడు, ఆమె కోసం ఈమె కూడా ఏది చూస్తూ ఉంటుంది, కానీ కలవలేరు అన్నమాట వాళ్ళు. దానికి సమాజ పరిస్థితుల వల్ల కలవలేరు. అయితే మేడం, ఈ మధ్య కాలంలో అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా, మార్కెట్ సంబంధాలుగా మారిపోతాయి. అవును. అంటే ఒకప్పుడు వివాహ బంధం అంటే గట్టిగా ఉండే, పిల్లల కోసము జీవించేవారు. ఇవాళ చాలా మంది చిన్న చిన్న విషయాలకు విడిపోతున్నారు. వీటి పట్ల మీ స్పందన ఏంటి? అయ్యో, చాలా బాధ వేస్తుంది సార్. ఆ పేపర్ చూసినా అదే. నిండా చూసారా, అదేదో ఎంత చెడ్డవాడితో ఒక ఆమె అంట భర్త కిడ్నీలు అమ్మి తన పీరియడ్తో వెళ్ళిపోయిందంట. అది ఏంది, ఏంది అసలు సార్? ఇంకా విషయం పెట్టి భర్తలు చెప్పిన భార్య, మళ్ళీ అతను మొన్న ఎవరో కుక్కర్లో చనిపోయి, ఇది చూసి దారుణంగా ఉండే అక్రమ సంబంధాలు, అవన్నీ అక్రమ సంబంధాల వల్ల పిల్లల గురించి వాళ్ళు ఆలోచించారు. అట్లా పిల్లల గురించి అయినా వాళ్ళు రాజీ పడాల భార్యాభర్తలు. ఒక కుటుంబం ఒక కథ కూడా రాశాను. భర్తకేమో ముందు భార్య పిల్లలు ఉంటారు, ఈమెకేమో మొదటి భర్త పిల్లలు ఉంటారు. ఇది అదేదో అంటారే, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ కోరల్స్ విత్ అవర్ చిల్డ్రన్ అని. అట్లా అయిపోయింది మన సమాజం. పాశ్చాత్య
ఎంత దారుణం కదా, ఎంత దారుణం కదా అది. ఇప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడుతున్నారా. తల్లిదండ్రులు క్రిమినల్స్ గా మారి జైలు పాలైతే అవును, పిల్లలు పాపం వాళ్ళు దిక్కులేని వాళ్ళు దిక్కులేని ఎంత హింస అమానుషం అది. త్యాగం చేయాలి సార్ పిల్లల కోసము. సర్దుకొని పోవాలా, రాజీ పడాలా. మేమంతా చేసిన వాళ్ళమే కదా సార్, అట్లంతా అయితే ఇప్పుడు కుటుంబంలో గౌరవ మర్యాదలతో బతుకుతున్నాము. మీ కథల గురించి రాస్తూ ప్రఖ్యాత నవలాకారుడు, ఆయన కథా రచయిత కూడా సింగంనేని నారాయణ గారు, మీరు చాలా చక్కగా కథలు రాస్తున్నారని, అదేవిధంగా పురుషాధిక్య సమాజంలో మహిళల దీనస్థితిని గురించి, వాళ్ళు ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి, సమాజంలో ఎలా నిలబడగలగాలి అనేటువంటి విషయాలు చాలా బాగా రాశారని ఆయన కితాబు ఇచ్చాడు మీకు. అంతటి గొప్ప రచయిత ఇచ్చినాడు, మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా గొప్పగా ఫీల్ అవుతారు. ఈయన ఆచార్య కొలుకూరి ఈయన గారు కూడా రాశారు సార్ నా గురించి, మౌన పోరాటంలో ముందు మాట రాశారు. ఆయన కూడా అట్లే రాశారు. ముస్లిం స్త్రీ అయినా ఆయన ఒక మంచి ప్రోత్సాహం ఉంది. అట్లా నా కుటుంబ పరంగా అంతా అయినా నేను ఎవరి మీద ఆధారపడను సార్, నేనే రాస్తాను, నేనే స్వయంగా పోస్ట్ చేస్తాను, మళ్ళీ నేనే చూసుకుంటాను, ఆనందిస్తూ ఉంటాను. ఇవే కాక రేడియోలో కూడా వచ్చాయి సార్, అనంతపురం, కడప, హైదరాబాద్ రేడియో ప్రసారాలు వచ్చాయి. నా కథలు కూడా అనువాదం చేశారు, కన్నడలో ఇదంతా చేశారు నా తీసుకొని. అంటే ఇంకా మీ కథలు ఇతర భాషల్లో కూడా ఇంకా వచ్చాయి, కన్నడలో వచ్చాయి. కస్తూరి అని పత్రికలో మళ్ళీ వాళ్ళే తెలిపినారు నాకు, మీ కథ మేము కన్నడలో వేసుకున్నాము అట్లా అని పంపించినారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని నవలలు రాసి ఉంటారు మేడం? మౌన పోరాటం, మానస బాంధవ్యం, ఆశ్రయము, అనువాద నవల కూడా వచ్చి దీపం అని ఆమె చిరాగ్ అని రాశారు ఫాతిమా అనీస్ అని. దీపం అనే దాంట్లో ఇతివృత్తం ఏమిటి కథ? అదే ఆడపిల్ల పుడితే బాధపడతారు ఆ కుటుంబీకులు, మళ్ళీ ఆడపిల్లనే వాళ్ళు కాపాడుతుంది అన్నమాట. దానికి దీపం, ఆ ఇంటికి దీపం వివక్ష పైన, ఆ వివక్ష పైన కొడుకు అయితే చెడిపోయి కుటుంబం నాశనం చేస్తాడు. అట్లా అది ఇవాళ కొడుకుల కన్నా కూతుళ్ళే కాన్సెప్ట్ వాస్తవం కూడా అలాగే జరుగుతూ ఉంది. అదే అదే ఆడపిల్లలు ఎంతో భయభక్తులతోన వాళ్ళు చదువుకోవడం కానీ ఉద్యోగాలు చేయడం కానీ చేస్తూ ఉన్నారు. బట్ ఈ నేపథ్యంలో మీరు రాబో తరానికి, ఇప్పటి తరము సరే, రాబో తరానికి ఉపయోగపడే విధంగా మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఆడపిల్లల్లో కూడా ఈరోజు ఏదో స్వేచ్ఛ స్వాతంత్రాలని కొంచెం చెడుదాలు పడుతున్నారు సార్. వాళ్ళు వస్త్రాధారణ కూడా బాగలేదు. ఏమన్నా అంటే ఇది అంటారు, అమ్మాయిలు కూడా ఎక్కడ చూసినా ఏదో పాశ్చాత్య వాళ్ళకంతా అనుకరించి వాళ్ళ డ్రెస్సెస్ పాశ్చాత్య సంస్కృతిని ఎక్కువగా అనుకరించి వాళ్ళు ఏదో వాళ్ళ దేశానికి అనుగుణంగా బట్టలు వేసుకుంటే మనం కూడా వాళ్ళతో పాటు వేసుకుంటే మధ్య మన భారతీయ సంస్కృతే గొప్పది సార్. నేను చెప్పాలంటే భారతీయ సంస్కృతి మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి, కానీ వాళ్ళని చూసి మనం నేర్చుకునేది ఏమి. ఆడపిల్లలు ఎంత చదివినా అంటే విదేశీ మతం ఎక్కువ క్రిస్టియానిటీ ఉంది, మన భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయి. అయినా కూడా భారతీయ ముస్లిమ్స్ అంటే ఒక ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు. భారతీయ ముస్లిమ్స్ కి ఇతర దేశాల ముస్లిమ్స్ తేడా ఉంటుంది, కట్టుబొట్టు నడత నాణ్యతలు కానీ ఏ విషయంలో. కాబట్టి అంటే ఇప్పుడు ఈ ఖురాన్ చాలా మంది పఠిస్తూ ఉంటారు, మీరు కూడా ఖురాన్ పఠిస్తూ స్త్రీలు చాలా మంచిగా ఉండాలి అని చెప్పేసి చాలా మంది రచయితలు రాస్తూ ఉంటారు. అంటే మీ ముస్లిం మతము ఎంతవరకు స్త్రీలకు సహకరించిందని మీరు భావిస్తారు? చెప్పాలంటే నా 7వ ఏటనే నా ఖురాన్ చదివాను సార్. అది చాలా అరుదు అన్నమాట. ఇప్పుడు కాలం పిల్లలు 10 ఏళ్ళైనా 12 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా పూర్తి 7వ ఏటనే ఖురాన్ చదవటం పూర్తి చేశాను. ఖురాన్ ఖతాం అంటాం మేము. అదే అనుకుంటాను, ఆ చిన్న వయసులో చేసిన కోసం ఏమో దేవుడు నాకు రచనా శక్తి ఇచ్చినాడు అనుకుంటా ఉన్నాను సార్. ఖురాన్లో చాలా మంచి మాటలు ఉన్నాయి సార్. ఇది ఖురాన్ ప్రకారం నడుచుకుంటే ఇంకా చాలు, సమాజం బాగుపడుతుంది. సమాజంలో మంచి గురించే రాశారు, కానీ ఎవరికి చెడు చేయవద్దు, అబద్ధాలు చెప్పొద్దు, నీతిగా నిజాయితీగా బతుకు, అబద్ధాలు చెప్పకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు, పేదవాడికి సహాయం చేయాలా, అట్లానే మంచి మాటలే చెప్పాయి. కానీ పొరుగంటి వాడు ఆకలిగా ఉంటే మొహమ్మద్ రసూలుల్లాహ్ చెప్పిన మాట, ఆయన నువ్వు భోంచేయద్దు వద్దు అని చెప్పినారు సార్. ఇంకా రంజాన్ వస్తే దాన ధర్మాలు చేయండి, తల్లిదండ్రులు లేని పిల్లలకి ఎత్తిమంటాం కదా, తల మీద ఇట్లా ఇది చేయాలంట, చేస్తే నీకు ఎంత పుణ్యం వస్తుంది, అట్లా గొప్ప మాటలు ఉన్నాయి. కానీ స్త్రీ విద్య కూడా చెప్పినారు సార్, స్త్రీ చదువుకోవాలి, స్త్రీకి ఆస్తి హక్కు ఉంది అని అన్ని విషయాలు ఖురాన్ ప్రకారం నడిస్తే ఇంకేం
సమాజం అన్ని విషయాలు చెప్పారు. కానీ మన వాళ్ళు చదువుకొని ఆచరించడం లేదు. ఆశించారు సార్, ఆశించారు. అదే వచ్చిండేది కదా, ఆచరిస్తే ఇంకేముంది, అది కాదు. అదే కదా. ఏ మతమైనా హితం కోసమే చెప్తుంది. ఏ మతమైనా అదే చెప్తారు, అదే ఏ చెప్తారు. మతమైనా మంచి చెప్తుంది. మంచిగా చేస్తానే కానీ అందులో మంచిని తీసుకోరన్నమాట. తీసుకోరు. స్వార్థం స్వార్థం స్వార్థం. స్వార్థం అంతా. మనిషి స్వార్థం వల్ల కుల మతాలు వైషమ్యాలు ఇవన్నీ స్వార్థంతో మీరు అన్నట్టుగా ఒక జంతువులాగా జీవిస్తున్నారు సార్ మానవ. కానీ ఒక మంచి సంస్కృతి కానీ సంప్రదాయంలో కానీ జీవించడం లేదనే కథలు. అంటే మీ కథల నేపథ్యం అంతా అలాగే అదే ఉంటుంది. ఉంటుంది సార్, అదే. అంటే సమాజంలో ఒక ప్రేమతత్వము, సమానత్వం, ప్రేమతత్వంతో సమానత్వం సాధించాలనేది మీ కథల నేపథ్యం. అవును సార్. మీరు ఇంకా భవిష్యత్తులో ఎలాంటి రచనలు చేయాలని అనుకుంటున్నారు? మంచి మంచి రచనలు చేసి అందరికి మంచి రచయితలుగా మంచి పేరు ఇప్పటికే మంచి రచయితగా నవలాకారునిగా మీకు పేరు ఉంది. మీరు అనేకమైనటువంటి అవార్డులు కూడా పురస్కారాలు అందుకున్నారు. ఇప్పుడు ఏ ఏ పురస్కారాలు మీకు సంతృప్తినిచ్చాయి మేడం? ఇది గిడుగు రామూర్తి పంతులు గారి అవార్డు అందుకున్నాను, జాతీయ పురస్కారము. ఆంధ్రప్రదేశ్ వారి గురించి కూడా వాళ్ళ చేత కూడా తీసుకున్నాను అన్నమాట. అనంత ఆనిమూర్తం తీసుకున్న, అనంత కళాపీఠం వారిచే వీణాదేవి అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం కూడా ఇచ్చిన ఉత్తమ రచయిత్రి అవార్డు, ఉత్తమ రచయిత తెలుగు విశ్వవిద్యాలయం తీసుకున్నాను సార్. అండి రచనలు మీరు చేస్తున్న క్రమంలో మీ అంటే మీ భర్త గారు ఎలా సహకరించారు మీకు? సాహితీ సభలకు తీసుకువెళ్ళారు సార్, కడపకు ఇంకా ఎక్కడెక్కడ తీసుకెళ్ళి, హైదరాబాద్కి వచ్చినా తీసుకెళ్ళేవారు. ఉత్తమ రచయితలుగా తీసుకునేటప్పుడు ఆయనే తీసుకొచ్చారన్నమాట. రేడియో స్టేషన్లో ప్రసారాలు ఉంటే కడపకు తీసుకునేవాళ్ళు, అంతే చేసేవాళ్ళు సార్. అంటే మీరు ఒక పక్క ఎక్కువ రచనలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలా ప్రోత్సహించేవాళ్ళు? అంటే పుస్తకంలో వచ్చిన తర్వాత చూపించేదాన్ని సార్ నేను. అంతా చేసి రహస్యంగా రాసేవాళ్ళు, రహస్యంగా రాసేదాన్ని. రహస్యంగా రాసి పుస్తకంలో వచ్చిన తర్వాత చూపించేది. ఏమనేవాళ్ళు? అంతా అందరు చూపించేవాళ్ళు, బ్యాంక్ వాళ్ళకి అంతా చూపించి నా భార్య రాసింది, నా భార్య గర్వపడేవారు, సహృదయులు అనమాట, గర్వపడేవారు. అదే చెప్పుకునేవాళ్ళు. ఎక్కడ పోయినా నేను రైటర్ అని చెప్పేవాడు, నా భార్య రైటర్ అని. అంటే మీ యొక్క భర్త గారి సహకారం బాగుండేది. మీ పిల్లలకు మీ వారసత్వంగా మీ రచన అదే వచ్చేది. ఎవరికి లేదు, కొడుకులు లేరు, వాళ్ళు దాంట్లో బిజీ అయిపోయినారు. వాళ్ళ బిజినెస్లు, వాళ్ళు ఇవి, వాళ్ళ చదువులు వేరే, వాళ్ళ యాటిట్యూడ్ వేస్తే వాళ్ళ బ్యాంకు ఏదో. మా అబ్బాయి కూడా ఏదో చేస్తుంటాడు, చిన్న అబ్బాయి. పెద్ద బాబు కూడా ఇదేదో, అతను బిజినెస్ ఇక్కడే ట్యాంక్లో. వాళ్ళు చూసుకుంటే ఈ కాలం అనుగుణంగా వాళ్ళ జీవన విధానం వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు. నేనేమో ఇది నా సైడ్ వేరే అన్నమాట. చిన్నప్పటి నుంచి అంటే ఈ సృజనాత్మక రంగంలో గృహిణులు కూడా అంటే మీరు చేసి రాసి చూపించారు. అటు కుటుంబము ఇటు రచనా రంగంలో కూడా సక్సెస్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గృహిణులు ఏదో సీరియల్స్ అవి చూస్తూ కాల వృధా చేస్తూ ఉంటారు. మరి అందరూ వాళ్ళ రచనా సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ కవిత్వాన్నే రాస్తుంటారు. ఏదో పండుగలప్పుడు అలా కవిత్వం రాసుకుని వస్తూ ఉంటారు. కానీ చాలా మంది అంటే కథలు రాయడం లేదు. మీరేమో మొదటి నుంచి కథలే రాస్తున్నారు. మరి కవిత్వానికి కథలకు మీరు తేడా ఏమిటి? కవిత్వం ఎందుకు మీరు రాయలేకపోయారు? నాకు అసలు కవిత్వం అంటే వంట పట్టలేదు సార్. ఇదే కథలే నవలలే ఎక్కువ. అసలు నేను టైం వేస్ట్ చేయను. నా జీవితంలో నాకు 24 hours కూడా చాలా అన్నమాట. ఎప్పుడు ఇటు పని ఇటు ఇది రచనా వ్యాసంగం. ఎవరు లేనప్పుడు నాకు అదే, నాకు మంచి టైం దొరికిందని రాసుకుంటూ కూర్చుంటాను సార్. నేను నాకు రాసుకోవడం అంటే చాలా ఇష్టం. కాలాన్ని బాగా చూపించుకుంటాను. నాకు అసలు బయట వెళ్ళడము టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు అసలు. నా ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. అది ఉంటాయంటే వృధా చేయలేదు కాబట్టి అన్ని కవనాలు రాశారు, అన్ని పుస్తకాలు. కానీ అక్షర రూపంలో మీ భావాలు, మీ ఆలోచనలు, మీ అనుభూతులు రాస్తాను సార్. నాకు జీవితంలో ఎదురుపడిన ఎక్కడ బాధాకరమైన ఇది చూస్తే అప్పటికప్పుడు నా మనసులో కథ రూపం. మీ యొక్క కథలన్నీ కూడా సంఘటనలు, నిజ జీవితంలో అసలు కల్పితం అనే ఉండదు సార్. కల్పితం ఉండదు అస్సలు. చూసుకొని అదే అని టక్కన అదేదో నాకు ఏదైనా సంఘటన జరిగితే సంఘటన నేపథ్యంలో ఒక కథ పరిష్కారం కూడా రాసేస్తాను. ఇలా ఉంటే బాగుంటుంది అని పరిష్కారం కూడా రాసేస్తాను. మీ కథలన్నీ కూడా ఇన్సిడెంటల్ ఓరియంటెడ్ గా వచ్చినటువంటి నేపథ్యంగా వచ్చినటువంటి కథలు మేడం. మంచి కథలు రాశారు, మంచి నవలలు రాశారు. ఇంకా మీరు భవిష్యత్తులో ఇంకా ఎన్నో కథలు నవలలు రాయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మరి ఇంటర్వ్యూలో చాలా విషయాలు మీరు తెలియజేశారు. అయితే చివరికి ఒక ప్రశ్న, రాయలసీమ నుంచి అంటే రాయలసీమలో కవులు కవయిత్రులు రావడం అనేది చాలా అరదు.
ముఖ్యంగా మీ ముస్లిం ముస్లిమ్స్. కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా రేర్ అనిపిస్తుంది నాకు. మీరు అనంతపురంలో అనంతపురం జిల్లాలో పుట్టి అంటే కరువు జిల్లాలో పుట్టి మరి ఈ స్థాయికి వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా పిలుస్తాను సార్. నాకు చాలా సంతోషం. నాకు అనంతపురం నుంచి వచ్చానంటేనే నాకు ఎక్కడ వెళ్ళినా మాది అనంతపురం అని చెప్పేసాను సార్. ఇక్కడ కూడా హైదరాబాద్లో ఉన్నా మాది అనంతపురం అని చెప్పేస్తూ ఉంటాను. అది నాకు మా ఊరి సొంత ఊరు కదా, అదేదో ప్రేమ అభిమానం అనంతపురం అంటే. అక్కడి నుంచి వచ్చానంటే మాకు చాలామంది ఉన్నారు కదా అక్కడ అనంతపురం కూడా, సాహితీ పరులు చాలామంది ఉన్నారు. వాళ్ళు సహచరము వాళ్ళంతా. అంటే మీకు మీ రచనల పైన ఎవరి ప్రభావం ఎక్కువగా ఉందని మీరు భావిస్తారు? చాలామంది రచయితలు వస్తూ ఉంటాయి కదా, ఎండమూరి వీరేంద్రనాథ్, ఇంకా పురుషులు సరే, మహిళలు పౌరి కౌశల్యాదేవి, ఎద్దపల్లి సులోచన రాణి, వీళ్ళు ఇక్కడ మన అనంతపురంలో కూడా ఉన్నారు. నిర్మలా రాణి, దేవికి దేవి మేడము, వాళ్ళంతా చూస్తే రాస్తుంటారు సార్. చాలా సంతోషం మేడం. చాలా విషయాలు మీరు మనసు విప్పి మాట్లాడారు. ఇంకా మీరు అనేక కథలు నవలలు రాయాలని, అదేవిధంగా ఇంకొక పార్శ్వం కూడా మీకు ఉంది, కార్పొరేటర్ కూడా పనిచేస్తారు. కార్పొరేటర్ కూడా పనిచేస్తాను సార్. రాజకీయాల్లో మరి స్త్రీలకు రాజకీయాలు ప్రాధాన్యం అంటే స్త్రీలకు రాజకీయాలు ఎంతవరకు అవసరం అని మీరు భావిస్తున్నారు? అవసరం సార్. చాలామంది చెప్తా ఉంటారు, మేము మహిళలు కాబట్టి మాకు చిన్న చూపు చూస్తారని. నాకు ఆ అనుభవం రాలేదు సార్. నాకు చాలా మర్యాద ఇచ్చేవాళ్ళు. నేనేమైనా అడిగినా, ఏమైనా ఇది కావాలా మా వార్డుకు ఇది కావాలంటే చేసేవాళ్ళు. అంత ఆఫీసర్స్ అంతా కూడా బాగా సహకరించేవాళ్ళు. రాజకీయాల్లో ఉండాలి సార్. నేను బాగా చేశాను సార్. బాగా ఇప్పటికి కూడా ఆ అభిమానము అంతా నాకు గుర్తిస్తారు. ఎక్కడ గుల్జార్పేటలో ఉన్న కార్పొరేటర్గా పనిచేశాను 5 ఏళ్ళు. మంచి ఇళ్ళు, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాను, పెన్షన్లు, ఇంకా ఎవరికి ఏమి కావాలన్నా ఇప్పించినాను సార్. వికలాంగులకు పెన్షన్లు. మీరు రాజకీయంలో ఉండి సమాజ సేవ చేయడం, సమాజ సేవ చేశాను సార్. బాగా తృప్తిగా చేశాను సార్. దానివల్ల కూడా అనేక పాత్రలు కూడా మీ కథల్లోనే కనిపిస్తుంది. సమాజ సేవ అంటే ఒక రచయితకు విస్తృతమైనటువంటి అనేక రంగాల్లోనూ పరిచయం ఉండడము, ప్రవేశం ఉండడం కూడా రచనకు ఉపయోగపడుతుందని మీరు నిరూపించారు. చాలా సంతోషం మేడం. చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మీకు అక్షరం ద్వారా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సార్. హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇదండి ఈ వారం ముఖాముఖి. వచ్చే వారం మరొక కవితో లేక కవయిత్రితో ముఖాముఖి కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.